ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్‌కు అందరికీ స్వాగతము. ఈరోజు తిరుమలలో జరిగే సహస్ర కలశాభిషేకం గురించి తెలుసుకుందాము. సహస్ర కలశాభిషేకము అనేది తిరుమలలో ప్రతి బుధవారము ఉదయం జరిగే ఒక అత్యంత పవిత్రమైన సేవ. ఇది బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో నిర్వహించబడుతుంది. సహస్ర అంటే 1000, కలశము అంటే పాత్ర. అంటే 1008 కలశాలతో స్వామివారికి అభిషేకం చేయడం. ఈ సేవలో ప్రధానంగా భోగ శ్రీనివాస స్వామిని గర్భగుడి నుండి బయటకు తీసుకొని వచ్చి ఒక వేదికపై తూర్పు ముఖంగా ఉంచుతారు. అదే సమయంలో మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మరో వేదికపై ఉంచబడతారు. విశ్వసేనుడు అనగా శ్రీవారి సేనాధిపతి వారికి ఎదురుగా ఉంచబడతాడు. ఇలా 3 మూర్తులు ఒక అర్ధవృత్తాకారంలో దర్శనమిస్తాయి. ఇంకా ఒకవైపు 1008 వెండి కలశాలను వరుసగా అమర్చి వాటిలో పవిత్ర జలాన్ని నింపుతారు. ఈ జలంలో సుగంధ ద్రవ్యాలు కలిపి మంత్రాలతో పవిత్రం చేస్తారు. మామిడాకులు ఉంచి వస్త్రంతో కప్పి ఆవాహన చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము ఉంది. భోగ శ్రీనివాసునికి చేసే అభిషేకము గర్భగుడిలోని మూల విరాట్ స్వామికి ఎలా చేరుతుంది? దీనికి అనుసంధాన తోరణము అనే పట్టుదారాన్ని ఉపయోగిస్తారు. ఈ దారము భోగ శ్రీనివాసుని మరియు మూలమూర్తిని కలుపుతుంది. అందువల్ల అభిషేక సమయంలో కలశాలలోని పవిత్ర శక్తి ఆ దారంతో మూల విరాట్కు చేరుతుందని విశ్వాసము. సేవ ప్రారంభంలో స్థలశుద్ధి, విశ్వసేన పూజ, పుణ్యావచనము జరుగుతాయి. తర్వాత హోమము చేసి పాలు, పెరుగు, తేనె, చందనము, పసుపు వంటి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ప్రతి దశలో స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేస్తారు. కొబ్బరి నీటితో కూడా అభిషేకం జరుగుతుంది. చివరగా సహస్రధార అనే 1000 రంధ్రాలున్న వెండి పాత్ర ద్వారా నీటిని జల్లుతూ అభిషేకం చేస్తారు. ఇది జడివానలా కనిపించి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సేవ ముగిసిన తర్వాత ఆ అభిషేక జలాన్ని భక్తులపై ప్రోక్షిస్తారు. ఈ సేవను దర్శించిన వారికి తేజస్సు, జ్ఞానము, శాంతి, పుణ్యము లభిస్తాయని నమ్మకము. ఇదండి సహస్ర కలశాభిషేకానికి ఉన్న ప్రత్యేకత. ఓం శ్రీనివాసాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.